నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 6వ భాగాన్ని విందామా? వీల్లేదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనీయను నేను. కిషోర్, నువ్విన్నాళ్ల నుంచి నా ఆస్తిలో సగం పైగా దోచేశావు. నేనేమీ అనలేదు. దయుంచి స్వర్ణ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకు. ఈ కొంచెం మనశ్శాంతైనా నాకు దక్కని. జీవితమే నన్ను దగా చేసింది. మీరంతా కూడా నన్ను దగా చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది. రాజ్యలక్ష్మి హఠాత్తుగా చేతులు జోడిస్తూ ఏడుస్తూ కుర్చీలో కూలబడింది. ఆవిడ ఏడుపు వేడుకోలు కిషోర్ని ఈషన్ మాత్రం కూడా కరిగించలేదు. అతని పెదవులపై క్రూరమైన చిరునవ్వు కదులుతుంది. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే. ఈ స్వర్ణ ఎవరో నాకు అసలు తెలియనే తెలియదు. నేను అసలు ఇండియా రానే రానన్నాను. నువ్వే బలవంతంగా లాక్కొచ్చావు అన్నాడు. నేను లాక్కొచ్చానా? నువ్వే నా వెంటబడి వచ్చావు. నేను ఒక్కదాన్ని వెళతానని ఎంత చెప్పాను? విన్నావా నువ్వు? ఎలా వింటాను? నన్ను బికారించేసి ఆస్తంతా మూటగట్టుకుని నువ్వు ఇండియా వస్తుంటే చేతగాని చవటలా చూస్తూ ఊరుకోమంటావా? నేను అడిగినట్టుగా ఆస్తి నా పేరిట వ్రాసిస్తే నీకు ఈ బాధలు ఉండేవి కాదుగా. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? నేను చెప్పినట్టుగా ఆ కాగితాల మీద సంతకం పెట్టు. నేను రేపే ఫారిన్ వెళ్ళిపోతాను. ఇక జన్మలో మనిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దు. అయినా నేను అడిగింది కూడా ఎంత? ఆఫ్టర్ ఆల్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు, నీ డైమండ్ నగల సెట్లు, ఈ ఇల్లు, ఇంతేగా. ఇవి నాకివ్వు. ఈ మాత్రానికి నీకేం నష్టం? నువ్వు ఇందిరమ్మ గారి లాంటి వాళ్ళ దగ్గర అక్కడక్కడా దాచుకున్న డబ్బు నీకు ఉండనే ఉంటుంది. కిషోర్, అదంతా నీ అనుమానం. ఏదో చెప్పబోయింది, కానీ అతను వారించాడు. అతని ముఖం హఠాత్తుగా కోపంతో జేవురించింది. అనుమానమా? నువ్వు మా నాన్నకి తెలియకుండా ఎన్నిసార్లు ఈ ఇందిరమ్మకి డబ్బు పంపలేదు? అది అబద్ధమా? నాకు తెలియదని అనుకుంటున్నావా? అసలు నీది అనే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న మూలంగానేగా. ఆయన లేకపోతే నువ్వెక్కడుండేదానివి? రాజ్యలక్ష్మి అంటే ఈ రోజున గొప్ప సంగీత విద్వాంసురాలు, గానకోకిల, పద్మవిభూషణ్. ఓహ్, ప్రపంచం ఎన్ని బిరుదులిచ్చింది, ఎన్ని ప్రశంసలు కురిపిస్తోంది. కానీ నిన్ను అందలం ఎక్కించిన మా నాన్న పేరు ఎవరికైనా తెలుసా? ఎవరైనా తలుస్తారా? అసలు ముందు నీకు కృతజ్ఞత అనేది ఉందా? ఉంటే నన్ను ఇలా అన్యాయం చేయగలవా నువ్వు? నీకోసం ఆయన జీవితం అంతా దారపోసాడు. ఆయన్ని నువ్వు బాగా ఉపయోగించుకున్నావు. ఆయన తెలివితేటలు ఆసరా చేసుకుని డబ్బు పేరు బాగా పోగు చేసుకున్నావు. ఆయన చచ్చిపోతే పేడ పోయిందనుకుంటున్నావు. కిషోర్, ఏ అంత బాధగా ఉందా? అంత భరించలేకపోతున్నావా? అతని పెదవులు అసహ్యంతో వంపు తిరిగాయి. తీక్షణంగా చూస్తూ నిలదీస్తున్నట్టుగా అడిగాడు. అసలు నీ కుటుంబం మీద ఇంత ఆపేక్ష ఉన్నదానివి మా నాన్న వెంట ఫారిన్ ఎందుకు వెళ్ళావు? ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ మూలంగా కాదు మా అమ్మ బలవంతంగా చచ్చిపోయింది. నీ మూలంగా కాదు నిండుగా బ్రతకాల్సిన ఆవిడ 100 ఏళ్ల జీవితం నాశనమైంది. నువ్వు కాదు మా కుటుంబంలో సంతోషాన్ని, మా నాన్న తెలివితేటల్ని దోచుకుంది. కిషోర్, ఆగు. చాలు, ఆపు. ఇంకేం మాట్లాడకు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఆవిడ కూర్చున్నదల్లా ఆవేశంగా లేచింది. దుర్బలంగా నాజూగ్గా ఉన్న ఆ శరీరం ఏమాత్రం ఆవేశానికి తట్టుకోలేనట్టుగా ఉంది. ఆవిడ కంపిస్తున్న స్వరంతో చెప్పింది. కిషోర్, నువ్వు కావాలని నీ మనసంతా విషం నింపుకున్నావు. నిన్ను మార్చాలని 20 సంవత్సరాలు వెర్రిదానిలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఇప్పుడు ఈ విషయంలో మనం కొత్తగా మాట్లాడుకునేది, చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇక మాట్లాడింది చాలు, వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు అరిచినట్టుగా అంది. అతను వెళ్ళడానికి ఏమాత్రం తొందరపడలేదు. చాలా నిర్లక్ష్యంగా, ఏమాత్రం లెక్కలేనట్టుగా నిలబడ్డాడు. అనవసరంగా కంఠం చించుకోకు, నౌకర్లు వింటారు. నీకు ఒక విషయం గట్టిగా చెప్పడానికి వచ్చాను. స్వర్ణకి నాకు పెళ్లి కాబోయే మాట ఖాయం. నువ్వు అడ్డు రావాలని చూసావా? నేనేమాత్రం సహించను. ముందే చెప్తున్నాను. నువ్వేదో కళ్ళబొల్లి ఏడుపులతో 4 కబుర్లు చెప్పి స్వర్ణకి ఆ పల్లెటూరి గబ్బిలాయంటే ఇష్టం కలిగేలా చేయాలని చూస్తున్నావు. చెయ్యి, నేనేమీ వద్దనడం లేదు. స్వర్ణని రేపు నేను స్వయంగా తీసుకొస్తాను. నీ మాట వింటుందో లేదో నువ్వే చూద్దువు గాని. నీ చేతితో నువ్వే స్వర్ణకు నువ్వంటే ఉన్న అభిమానం ఖూనీ చేసుకో. నాకేం అభ్యంతరం లేదు. కానీ అలా చెప్పటం అంటూ వస్తే స్వర్ణకి నేనూ చెప్తాను. నీ మూలంగా మాకు జరిగిన అన్యాయం, బాధ నేను వివరిస్తాను.
అప్పుడు స్వర్ణ ఎవరి పక్షం వహిస్తుందో, ఎవరి మాట నమ్ముతుందో, ఎవరికి సానుభూతి చూపిస్తుందో నువ్వే చూద్దువు గాని. నీ నిజరూపం తెలిసి స్వర్ణ నిన్ను ఛీ అనే వరకు నీకు నిద్ర పట్టదులా ఉంది. ఆ పరాభవం కోసమే నువ్వు పరుగులు పెడుతోంది. రాజ్యలక్ష్మికి ఈ మాటలు కొరడా దెబ్బల్లా చెళ్ళుమని తగినట్లుగా ఉన్నాయి. అసలే నీరసంగా ఉన్న ఆవిడ బాధకి తట్టుకోలేనట్లుగా పాలిపోయిన ముఖంతో చూడసాగింది. కిషోర్ వేస్తున్న నెపం ఆవిడని చిత్రహింస చేస్తోంది. 20 సంవత్సరాలుగా ఆవిడ ఈ చిత్రహింసని భరిస్తూనే ఉంది. కిషోర్కి ఊహ తెలిసి తెలియని వయసులో ఆవిడ దగ్గరకు వచ్చాడు. బంధువుల వికృతమైన వ్యాఖ్యానాల వల్ల పసిప్రాయంలోనే అతనికి రాజ్యలక్ష్మి అంటే ద్వేషం ఏర్పడింది. అతనికి మనసులో నుంచి ఆ అపోహని తొలగించాలని, అతన్ని దగ్గరకు తీసుకోవాలని ఆవిడ చేసిన ప్రయత్నాలేవీ ఫలించనే లేవు. అసలు చిన్నప్పటి నుంచి అతని ఈడుకి మించిన తెలివితేటలు ఉన్నట్టుండేవాడు. చిన్నప్పుడే స్నేహితుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర చేరి ఇంట్లో ఉన్నవి లేనివి 10 కల్పించి చెప్పి వాళ్ళ నుంచి సానుభూతి సంపాదించుకునేవాడు. ఇంట్లో రాజ్యలక్ష్మికి వ్యతిరేకంగా తన ఇష్టాలు ఖచ్చితంగా అమలుపరుచుకునేవాడు. రాజ్యలక్ష్మి కాదని నచ్చజెప్పబోతే దురుసుగా మాట్లాడి నౌకర్ల ముందు కించపరిచేవాడు. ఆవిడ పసివాడి మీద తండ్రికి నేరాలు చెప్పలేక మూగవేదనగా ఈ హఠవంతా భరించేది. అది అతనికి మరింత అలసైంది. రాజ్యలక్ష్మి సంపాదిస్తున్న డబ్బంతా తన తండ్రి తెలివితేటల మూలంగానే అనే నమ్మకం అతనిలో బాగా పాతుకుపోయింది. అందుకే ఆ డబ్బు మీద హక్కుని, అధికారాన్ని అతను వయసు పెరుగుతున్న కొద్దీ స్థిరపరచుకోసాగాడు. కిషోర్ గదిలో నుంచి వెళ్ళిపోబోయే ముందు అన్నాడు, ఇంకోటి కూడా బాగా గట్టిగా చెప్తున్నాను. నీ దగ్గర నుంచి ఆ డబ్బును రాబట్టుకోవటం నాకు చేత కాదని మాత్రం అనుకోకు. నిన్నేం చేసినా నన్ను అడిగే వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరని తెలుసుకో. నాకు ఆ పని చాలా సులభం. ఎందుకంటే నీ ఒంట్లో ఎప్పుడూ బాగుండదు. నువ్వు సుస్థి మనిషివని అందరికీ తెలుసు. నీ గుండె బలహీనంగా ఉందని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. నీకు నిద్ర మాత్రలు ఎక్కువైనా, నువ్వు ఏ మెట్ల మీద నుంచి తూలిపడినా ఎవ్వరికీ నీ చావు పట్ల ఎలాంటి అనుమానమూ రాదు. కానీ నేను ఆ పని చేయదలుచుకోలేదు. నువ్వు మర్యాదగా ఆ కాగితం మీద సంతకం పెట్టివ్వు. ఎంత త్వరగా నువ్వు ఆ పని చేస్తే అంత త్వరగా మనం దూరం అయిపోవచ్చు. బాగా ఆలోచించుకో. తర్వాత నీ ఇష్టం. అతను వెళ్ళబోయాడు. ఇవ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇవ్వను. నా కంఠంలో నుంచి ప్రాణం పోతే నువ్వు అనుకున్న ఆ పని అసలే జరగదు. నేను నా ఆస్తంతా విల్లు వ్రాసి దాచి ఉంచిన వ్యక్తి ఎవరో నీకు తెలియదు. నాకున్న 1000 మంది అభిమానుల్లో ఆ వ్యక్తిని నువ్వు వెతికి పట్టుకోలేవు. అది నీ తరం కాదు. నేను చచ్చిపోతే పేపర్లో నా చావును ప్రకటించకుండా నువ్వు ఆపలేవు. నేను పోయిన మర్నాడు ఆ వ్యక్తి ఆ విల్లు గురించి ప్రకటిస్తాడు. అది బయటకు వస్తే నీ చేతికి చిల్లిగవ్వరాదు. నువ్వు ఎన్ని కోర్టులకు తిరిగినా నీకు ఒక్క కాని కూడా దక్కనీయని సమర్థుడికే నేను ఆ విల్లు అప్పచెప్పానని మర్చిపోకు. ఆవిడ మొండిగా ఆవేశంగా అరిచినట్టుగా అంటున్న ఈ మాటలు వినగానే గుమ్మం దాటి వెళ్ళబోతున్న అతను ఆగి గిరుక్కున వెనక్కి తిరిగి ఆవిడ దగ్గరగా వచ్చాడు. ఆవిడ రోషంగా ఉంది. కళ్ళు నిర్భయంగా తీక్షణంగా మెరుస్తున్నాయి. నువ్వు నన్ను చంపుతానని కదూ బెదిరిస్తున్నావు? నేను ఆ మాత్రం ఊహించలేని అవివేకిని అనుకుంటున్నావా, లేక ఈ జీవితం మీద నాకు ఇంకా వ్యామోహం ఉందని భ్రమపడుతున్నావా? నువ్వు నన్ను చంపితే నాకు మేలు చేసిన వాడివే అవుతావు. నేను బ్రతికుండగా చేయలేని పనిని కనీసం నా చావైనా సాధిస్తుందేమో. జీవించి ఉన్న వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళకే త్వరగా క్షమార్పణ దొరుకుతుంది. కానీ నేను చచ్చిపోతే నీకే నష్టం. ఇప్పుడు నా కోసం వాడుతున్న ఈ డబ్బైనా నీకు దక్కుతుంది. నేను చచ్చిపోతే నా ఈ నెలసరి ఆదాయం అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. అది కూడా పోగొట్టుకున్నవాడివి అవుతావు కిషోర్. నువ్వు నన్ను చంపినా చీల్చినా ఇక నీ చేతికి ఒక్క కాని కూడా ఇవ్వను. నన్ను ఎందుకు ఇలా వేధిస్తావు? నేను నీకు అన్యాయం ఏమీ చేయలేదే. సగం పైగా నీకే ఇచ్చాను. ఇచ్చిందంతా నాశనం చేసుకుని ఎప్పటికప్పుడే ఒట్టి చెయ్యి చాచటం నీకు బాగా అలవాటైపోయింది. నువ్వు స్వర్ణ మీద ఎందుకంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నావో తెలియదు అనుకుంటున్నావా? స్వర్ణ పేరిట డబ్బుందని, నగలున్నాయని, స్వర్ణ ఇంకా బాగా సంపాదించగలదని. అందుకే స్వర్ణ మీద వల విసిరావు. నువ్వు దయుంచి స్వర్ణను వదిలేయి. ఆ అమాయకురాల్ని ఈ ఆటలోకి లాగకు. నువ్వు మర్యాదగా స్వర్ణను వదిలేయకపోతే
స్వర్ణే నిన్ను వదిలేసేటట్లు చేస్తాను నేను. ఏం చేస్తావు నువ్వు? అతను రెట్టించాడు. ఏం చేస్తానా? నీ అసలు స్వరూపం చెప్తాను. జెన్నిఫర్ విషయం చెప్పేస్తాను. స్వర్ణకి నువ్వంటే ఎంత ప్రేమ ఉన్నా జెన్నిఫర్ విషయం విన్నది అంటే... అతను చటుక్కున ఆవిడ కంఠం గట్టిగా పట్టుకున్నాడు. యూ బ్లడీ ఉమన్, యూ డెవిల్! అతను పళ్ళు నూరుతూ పట్టరాని ఆగ్రహంతో మరుక్షణంలో ఆవిడ పీకను నిలిపివేసేవాడే. కానీ రాజ్యలక్ష్మి అన్న మాటలు అతని ఒంటి మీద తెలివి వచ్చేలా చేశాయి. కానీ కిషోర్, త్వరగా కానీ. చావంటే హాయి, నిశ్చింత. నేను ఈ జీవితంతో పెనుగులాడి చాలా అలసిపోయాను, కళ్ళు మూసుకుంటూ అంది. కిషోర్ కసిగా ఆవిడను ఒక్క తోపు తోశాడు. మంచం మీదకెళ్ళి పడిన ఆవిడ ఒక్కసారిగా హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి అడవసాగింది. ఆవిడ్ని మృత్యువు స్పర్శించి మళ్ళీ అంతలోనే వదిలేసినట్టుగా ఉంది. ఆవిడ గుండెల్లో భయంకరంగా పేరుకుపోయిన చల్లదనం అంతలోనే ఆవిరైపోయింది. ఎప్పుడు ఏమవుతుందోననే భయం, ఆరాటం, ఉద్వేగం, ఏ సమయంలో ఎటువైపు నుంచి వచ్చి మృత్యువు కగులించుకుంటుందో, ఏ క్షణంలో ఆఖరి ఊపిరి విడవాల్సి వస్తుందోననే ఆందోళన వాటి కోరల మధ్య చిక్కడి నలిబిలి అవుతున్న ఆవిడికి ఈ జీవితం క్షణం క్షణం చస్తూ బ్రతుకుతున్న పోరాటంగా ఉంది. ఆ నిమిషంలో అతను వదిలేసిన తన చేతులతో తానే కంఠం నులిమి వేసుకుని ఈ బాధని శాశ్వతంగా వదిలించుకోవాలన్నంత ఉన్మాదంగా అనిపించింది. కానీ అంతరాత్మ ఆ పని చేయనీయలేదు. 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం ఇంకా ఎదురవుతుందేమోననే ఆశ ఆవిడ్ని వదలటం లేదు. కాకుండా స్వర్ణని ఈ గోముఖ వ్యాఘ్రం చేతికి చిక్కనీయకూడదు. కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి గదిలో ఒంటరిగా మంచం మీద పడి హృదయ విదారకంగా నిస్సహాయంగా ఏడవసాగింది. తను ఆశించి వచ్చిందేమిటి? కళ్ళ ముందు జరుగుతున్నదేమిటి? కిషోర్ లేకుండా తను ఇండియా రావడానికి ఎంత ప్రయత్నించింది? కిషోర్ తెగదెంపులు చేసుకుని తను సరాసరి ఇందిరమ్మ దగ్గరకు వచ్చేసి ఉండడానికి నిర్ణయించుకుంది. దీనికి కిషోర్ ఒప్పుకోలేదు. అతను ఒప్పుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది. కిషోర్ చివరికి అంగీకరించాడు. అది విని తను ఎంత ఆనందించింది! ఆ పీడ అక్కడే తొలగించుకురావాలని భావించింది. అందుకే అతను పెట్టిన షరతులకు ఒప్పుకుని అతను కోరిన డబ్బు ఇచ్చేసింది. కానీ తీరా బయలుదేరే రోజున కిషోర్ తనతో వస్తున్నాడని తెలిసింది. అతను అలా రావడానికి సిద్ధపడే తన ప్రయాణానికి అంగీకరించాడని అప్పుడు కానీ తెలియలేదు. అతని మోసాన్ని అసహించుకుంది, తిట్టింది. కానీ అతను లక్ష్య పెట్టలేదు, సిగ్గుపడలేదు. ఇండియా రాగానే అతని ప్రవర్తనని మార్చేసుకున్నాడు. ఎన్నడూ లేనిది తన పట్ల అణకువ, విధేయత ప్రకటించడం ప్రారంభించాడు. పైకి తన ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్లుగా నటన. లోపల ఆరూపంగా తనని ఒంటరిగా ఎక్కడికి కదలనీయకుండా కాపల. వచ్చిన ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి స్వర్ణతో ఒంటరిగా మాట్లాడే అవకాశమే చిక్కలేదు. కిషోర్ చిక్కనీయడం లేదు. అతను చూపే సభ్యతా సంస్కారాల ఇంద్రజాలంలో ఇందిరమ్మ కూడా పడిపోయింది. ఆవిడతో అతను ఏం చెప్పాడో ఏమో కానీ ఆవిడ స్వర్ణని ఒక్కనాడు కూడా ఒంటరిగా తన దగ్గరికి రానియడం లేదు. వరద నీటిలో పడి కొట్టుకుపోతున్న మనిషి దూరంగా బలమైన కొమ్మ ఆధారంగా కనిపిస్తే అటు వెళ్ళాలని, దాన్ని అందుకోవాలని ప్రాణానికి తెగించి ప్రయత్నిస్తున్నట్టుగా ఆవిడ ఈ పరిస్థితుల మధ్య స్వర్ణకి దగ్గరగా రావాలని, ఈ విషయాలన్నీ చెప్పాలని వెర్రిదానిలా ప్రయత్నిస్తోంది. స్వర్ణ మామూలు అందరి ఆడపిల్లల్లా కాదు, తెలివి గలది, వ్యక్తిత్వం గలది. ఈ సంగతి తెలిస్తే తప్పకుండా తనకు అండగా నిలబడుతుంది, ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటుంది. కానీ ఈ విషయం స్వర్ణకి తెలియజేయడం ఎలా? అదే పెద్ద సమస్య అయిపోయింది. అంతో ఇంతో అనుభవం గల ఇందిరమ్మ కూడా కిషోర్ చూపే పై మెరుగులు చూసి తీపి తీపి మాటలు విని మోసపోతోంది. తన కూతురు భవిష్యత్తును అగాధంలోకి తోయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడేం చెప్పినా ఆవిడ తలకెక్కదు. తను ఈ పెళ్లి పాడు చేయడానికి కల్పించిన కథ అనుకుంటుంది. ఈ విషయం స్వర్ణకి తెలియాలి. తను రామదాస్ చేత వ్రాయించి పోస్ట్ చేయించిన ఆకాశరామన్న ఉత్తరం అందిందో లేదో. ఇన్నాళ్ళు అందకుండా ఉంటుందా? అందిన తర్వాతనే ఈ పెళ్లి నిశ్చయమైందేమో. ఆ ఉత్తరం ఎవరో గిట్టని వాళ్ళు వ్రాశారనుకోలేదు కదా? రాజ్యలక్ష్మి ఏడుపు ఉధృతం తగ్గింది. ఇప్పుడు అన్నింటికంటే స్వర్ణని పెళ్లి నుంచి తప్పించటమే ముఖ్యమైన సమస్య అయిపోయింది. పిచ్చిపిల్ల, ఎంత అమాయకురాలు! సాయంత్రం వచ్చి, ఆంటీ, నేను నీ కోడలనైపోతున్నాను, ఇక నీ దగ్గరే ఉంటాను అంటూ ఎంత ఆనందంగా చెప్పింది. వెంట కిషోర్ ఉన్నాడు.
ఏం చెప్పడానికి తనకి నోటి నుంచి మాటే రాలేదు. స్వర్ణ కూర్చున్న కాసేపట్లో స్వర్ణని హెచ్చరించాలి, ఈ పెళ్లి నుంచి తప్పించాలి అనే ఆందోళనతోనే ఉండిపోయింది. రాజ్యలక్ష్మి దగ్గరికి ఎవరొచ్చినా కిషోర్ వెంటే ఉంటాడు. అతను లేని వేళలో ఆయా కాపలా ఉంటుంది. అది రాక్షసిలా ఒక క్షణం కూడా తనని వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఫోన్లో మాట్లాడదామా అంటే క్రిందికి దిగి వెళ్ళాలి. అది అసంభవం. ఎలా? ఏం చేయటం? స్వర్ణ మళ్ళీ త్వరలోనే నాట్య ప్రదర్శనలు ఇవ్వడానికి దక్షిణ దేశం టూర్ వెళుతుంది. అక్కడి నుంచి తిరిగి రాగానే కూచిపూడి వెళ్ళిపోతుందట. అక్కడ 2-3 వారాలుండి అదేదో నాట్యంలో ప్రత్యేక బాణీ నేర్చుకుంటుందిట. ఈ ప్రోగ్రామ్స్తో ఊపిరాడకుండా పరుగులు పెడుతున్న స్వర్ణని ఒంటరిగా కలుసుకోవటం ఎలా? అసలు అవకాశం చిక్కుతుందా? ఆవిడ మనసు అల్లకల్లోలంగా ఉంది. ఇంతలో ఆయా అక్కడికొచ్చింది. ఆమె చేతిలో మందు మంచినీళ్ళు ఉన్నాయి. అమ్మగారు, మందు వేసుకోండి, ఎంతో వినయంగా అంది. అక్కడ పెట్టి వెళ్ళు. ఆయా కొద్దిసేపు తటపటాయించింది. తర్వాత అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. రాజ్యలక్ష్మి కొంగుతో కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది. అక్కడ ఎదురుగా పెట్టి ఉన్న మాత్రం చూడగానే ఆవిడ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. దాన్ని చేతిలోకి తీసుకుని తదేకంగా చూసింది. సందేహం లేదు, మళ్ళీ అదే మాత్ర. 4 రోజుల క్రితం ఆయా డాక్టర్ గారు మందు మార్చారని ఈ మాత్ర తెచ్చిచ్చింది. అది వేసుకున్న 10 నిమిషాలకి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నదల్లా కళ్ళ ముందు అక్షరాలు చెదిరి అలుక్కుపోయినట్టుగా అవసాగినాయి. కుర్చీలో నుంచి లేస్తే కళ్ళు తిరగడం, ఒళ్ళు తోలటం ప్రారంభించింది. చెవుల్లో ఏదో హోరు. కళ్ళ ముందన్నీ ఏవేవో రంగులు, రకరకాల ముఖాలు. కంగారుగా భయంగా కేకలు పెట్టింది. ఆయా పరిగెత్తుకొచ్చింది. తనకి ఏమీ కనిపించడం లేదని అంది. మెట్లు దిగి ఎక్కడికో వెళ్ళిపోవాలనే ఆరాటం. ఆయా ఆపుతుంటే కోపంగా తోసేసింది. ఎప్పుడూ అంత నీరసంగా లేవలేనట్లుగా ఉండే శరీరంలో పిచ్చి బలం వచ్చేసింది. క్రిందికి గబగబా వెళ్ళిపోతుంటే ఆయా ఆపలేకపోయింది. దాసు ఎదురు పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు. అమ్మగారు, ఏమిటిది అన్నాడు భయంగా. నాకు పిచ్చెక్కింది దాసు. అతన్ని పట్టుకుని ఏడవసాగింది. ఒక్క క్షణం తనేం చేస్తుందో తనకే తెలియడం లేదు. మరుక్షణం మళ్ళీ ఏం చేస్తుందో స్పృహ ఉండడం లేదు. మనసు వశంలో ఉండడం లేదు. అదుపు తప్పుతోంది. అంతా పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా అనిపించింది. దాసు ఆయా పైకి గదిలోకి బలవంతంగా ఈడ్చుకొచ్చారుట. దాసుని ఎక్కడికి వెళ్ళవద్దని, తన ఎదుటనే ఉండమని అందిట. మర్నాడు ఆయా ఇదంతా చెబుతుంటే ప్రాణం సిగ్గుతో చచ్చిపోయినట్టుగా అయింది. మర్నాడంతా నీరసంగా మంచంలో నుంచి లేవలేనట్టుగా తోటకూర కాడలా వేళ్లాడుతూ పడుకునే ఉంది. డాక్టర్ వస్తాడని అన్నారు కానీ ఆయన రానే లేదు. ఆ మర్నాడు ఆయా మళ్ళీ మందు తెచ్చింది. రాజ్యలక్ష్మి వేసుకోలేదు. ఆ రోజంతా మామూలుగానే ఉంది. 3వ రోజు వేసుకుంది. మళ్ళీ మొదలైంది. రాజ్యలక్ష్మి ఇక మందు వేసుకోదలుచుకోలేదు. కానీ వేసుకోను అంటే ఆయా బలవంతంగా మింగిస్తుందేమోననే భయంతో అక్కడ పెట్టమని ఆయా వెళ్ళగానే పారేసింది. ఆ రోజు కూడా అదే పనిచేసింది. ఆయా గదిలో నుంచి వెళ్ళిపోగానే ఆ మాత్ర పట్టుకుని లెట్రిన్లోకి వచ్చింది. దాన్ని ఫ్లష్ అవుట్లోకి జారవిడిచి గొలుసులాగింది. జుమ్మంటూ మూత చేస్తూ వచ్చిన నీళ్లు దాన్ని వేగంగా లోపలికి ఈడ్చుకుపోయినాయి. రాజ్యలక్ష్మి బేసిన్ దగ్గరగా వెళ్ళి ముఖం కడుక్కుని తువాల్తో తుడుచుకుని మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చింది. గది తలుపు లోపల గడియ పెట్టుకుంది. బీరువా దగ్గరకు వెళ్ళి సొరుగులాగి అందులో పాత రికార్డుల మధ్య సగం వ్రాసి దాచి ఉంచిన ఉత్తరం తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని అది పూర్తి చేయసాగింది. దాసు నమ్మకస్తుడే. అతని ద్వారా ఉత్తరం ఎలాగైనా సరే స్వర్ణకు అందేలా చేయాలి. ఈ విషయాలు స్వర్ణకి తెలిస్తే ఇక తనేమైనా పర్వాలేదు. 10 నిమిషాల తర్వాత గదిలోకి రావడానికి తలుపులు తోసిన ఆయా లోపల తలుపులు వేసి ఉన్నట్టుగా చూసింది. కిటికీ అద్దాలలో నుంచి లోపల లైట్లు వెలుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయా కిటికీ దగ్గరకు వెళ్ళి మెల్లగా తలుపులు తోసింది. గడియ వేయని ఆ తలుపు శబ్దం కాకుండానే కొద్దిగా తెరుచుకుంది. అందులో నుంచి చూసిన ఆయాకి గదిలో కిటికీ దగ్గర అటువైపు వీపు పెట్టి కూర్చుని నిర్వికారంగా వ్రాసుకుంటూ కూర్చున్న రాజ్యలక్ష్మి కనిపించింది. క్షణకాలం ఆశ్చర్యంగా ఆవిడ్ని చూసిన ఆయా కిటికీ తలుపులు దగ్గరగా లాగి చప్పుడు కానీయకుండా మునివేళ్ల మీద నడుస్తున్నట్లుగా మెట్ల మీద నుంచి దిగి క్రింద ఉన్న కిషోర్ గదిలోకి వచ్చింది. అతను నైట్ డ్రెస్ ధరించి పడుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
ఆయా గదిలోకి రాగానే అతను ఆతృతగా ఎదురు వచ్చాడు. ఏమిటి, ఏమైనా గొడవ చేస్తోందా? ఆయా కాదన్నట్టు తల తిప్పింది. అతని కళ్ళల్లో ఆశాభంగం కనిపించింది. లేదా, మందిచ్చావా? ఇచ్చాను. మరి ఏం చేస్తోంది? కూర్చుని వ్రాసుకుంటోంది. వ్రాసుకుంటోందా? అతని కనుబొమ్మలు ముడిపడినాయి. ఏమై ఉంటుంది? ఏమో, నాకు తెలియదు. రేపు ఆవిడ స్నానానికి వెళ్ళినప్పుడు అదేమిటో వెతికి చూడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆ మందు ఒకసారి పనిచేస్తోంది, మరోసారి పనిచేయడం లేదు. కారణం ఏమై ఉంటుంది? నేను ఇంకా ఆవిడ గొడవ ప్రారంభించగానే స్వర్ణని రమ్మని ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు ఆవిడ ఆ మందు వేసుకుందా? నువ్వు చూసావా? అక్కడ పెట్టమంటే పెట్టొచ్చాను. అతని కళ్ళల్లో క్రోధఛాయలు కనిపించాయి. ఆయన తమాయించుకున్నాడు. రేపటి నుంచి ఆవిడ వేసుకునే వరకు నువ్వు అక్కడే ఉండు, కదిలి రాకు. నా అనుమానం ఆవిడ వేసుకోవడం లేదని. సరే, వెళ్ళబోయింది. అతను మరీ గట్టిగా లాగకపోయినా బలంగా లాగినట్టే వచ్చి మీద పడింది. కానీ అతను చేసిన పని ఇష్టం లేనట్టు చొరచొరా చూసింది. పెళ్లి చేసుకోపోతున్న పెద్ద మనిషి చేయాల్సిన పని కాదు ఇది. పెళ్ళి మనసుకు కాదు. షీలా, నువ్వు ఆ స్కర్టు బ్లౌజ్ కంటే ఈ చీరలోనే బాగుంటావు. ఆ ప్రశంసకి ముఖం విప్పారలేదు. జెన్నిఫర్ ఎవరు? అంది. ఆ పేరు వినగానే అతని ముఖం క్షణంసేపు వెలవెలా పోయింది. అది కప్పిపుచ్చుకోవడానికి వెంటనే బిగ్గరగా నవ్వేశాడు. అమ్మ దొంగ, అన్నీ చాటు నుంచి వింటున్నావన్నమాట. మీరు నేర్పిన విద్యేగా. ఎవరా జెన్నిఫర్? నా ఫ్రెండ్. మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ప్రియురాళ్ళు లేరు. నువ్వు ఒక్కదానివే. భేష్, ఫ్రెండు, ప్రియురాలు, భార్య, ఎంతమంది ఆడవాళ్ళు కావాలి? మగవాడి జీవితం అరలరలుగా ఉంటుంది. ఏ అరలో నిలిచినప్పుడు దానికి తగిన స్త్రీ పక్కనుండాలి. ఫ్రెండు ప్రియురాలు కాలేదు, ప్రియురాలు భార్య కాలేదు. నేను పెళ్లి చేసుకుంటున్నానని నువ్వేమీ ఈర్ష్యపడిన అవసరం లేదులే. నేను పెళ్ళి నీకోసమే చేసుకుంటున్నాను. నా కోసమా? మరి ఇంకెవరి కోసం? నేను ఇక్కడే స్థిరపడిపోతాను. నువ్వు పేరు కాయాగానైనా నా దగ్గరే శాశ్వతంగా ఉండిపోవచ్చు. నల్లటి ముఖంలో ఆశ రెపరెపలాడింది. బాగుంది. మీ అమ్మగారు మీ దగ్గర లేని నాడు నేను మీ ఇంట్లో ఎలా ఉండగలను? అందుకేగా నేను పెళ్లి చేసుకుంటోంది. అమ్మ లేకపోతేనే ఈ లోపల నాకు పిల్లలు పుట్టరా? వాళ్ళని చూడటానికి మనిషి అవసరం కాదా? అతను కాంక్షగా నునుపైన ఆ నల్లటి శరీరాన్ని చేతులతో చుట్టేశాడు. షీలా, నువ్వు ఒట్టి పిచ్చిదానివి. ఎంత అందగత్తైనా తెలివిగలదైనా భార్య అనగానే మోజుపోతుంది. మగవాడి జీవితంలో ప్రియురాలికి ఉండే విలువ, చొరవ భార్యకు ఉండవు. అయినా ఇందులో నా తప్పే ఉంది చెప్పు? నువ్వు పిల్లల తల్లివి, ఒకసారి జైలుకు వెళ్ళొచ్చిందానివి. ఆ రోజు నీ అదృష్టం కొద్దీ మనం ఆ రాత్రి హోటల్లో కలుసుకుని నీ సంగతి విని జాలిపడి ఇక్కడికి తీసుకురాకపోతే నువ్వెక్కడుండేదానివో చెప్పు? ఆ హోటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉండేదానివి కదా. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానా లేదా? నీకేమైనా లోటు చేస్తున్నానా చెప్పు? నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం నీ పిల్లాడు ఆ హాస్టల్లో ఎలాంటి లోటు లేకుండా పెరిగి పెద్దవాడవుతాడు. ఆ నల్లటి ముఖంలో బెంకం, కోపం సడలిపోయినాయి. కిషోర్ లైట్ తీసేశాడు. ఇందిరమ్మగారు భర్త గదిలోకి వచ్చింది. ఆవిడ ఎప్పుడో కానీ అలా రాదు. వచ్చిందంటే దేనికోసమో ఎవరి మీదనో ఫిర్యాదు ఉన్నదన్నమాటే. బాలాజీరావుకి భార్య అంటే మొదటి నుంచి పడదు. ఆవిడ చేసే పనులు, మాట్లాడే మాటలు ఆయనకు నచ్చవు. ఆవిడని అదుపులో పెట్టలేడు. ఆ ప్రవర్తనని భరించలేడు. అందుకే మరీ 4-5 సంవత్సరాల నుంచి ఆయన జీవితం తాగుడికి, గుర్రపందాలకి అంకితమైపోయింది. ఆయన తల్లిదండ్రులకు లేక పుట్టిన సంతానం అవడంతో ఏడుకొండల వాడి మీద భక్తితో ఆయనకి బాలాజీ అని పేరు పెట్టారు. చుట్టాలందరూ బాలిగాడు అని పిలుస్తారు. ఇందిరమ్మకి అసలు భర్త పేరే నచ్చలేదు. దానికి తోడు ఆయన పేరును బంధువులు, స్నేహితులు మరీ ఇలా ఖూనీ చేసి పిలవడంతో ఏడుపొచ్చినంత పని అయింది. అంతేకాకుండా ఇందిర అనే తన చక్కటి పేరు వదిలేసి బాలిగాడి భార్య అనడంతో మరీ చిరాకు పుట్టింది. ఆ అలవాటుని ఆవిడ క్రమంగా మార్పించింది. బాలాజీని బాలాజీరావుగా మార్చి బి రావుని చేసింది. తను మిసెస్ రావు అయింది. బంధుజనం ఇప్పుడు ఆ రావు కూడా మర్చిపోయారు. ఇందిరమ్మ మొగుడు అనసాగారు. ఇందిరమ్మ మెడలో తాళి కట్టగానే ఆయన పేరుతో పాటు వ్యక్తిత్వం కూడా మారిపోయింది. స్వతహాగా ఆయన చాలా పిరికి మనిషి. నలుగురిలోకి రావాలంటే చెడ్డ మొహమాటం.
ఇందిరమ్మ ఆయన్ని కాగిత పులించేసింది. తనకిష్టం లేనివి తను చెప్పలేనివి ఆయనకు నచ్చవు, ఆయన ఊరుకోరు అంటూ ఆయన్ని ముందుకు తోసి ఆయన చేత చెప్పించేది. ఎదుటి వాళ్ళ దగ్గర తన మొహమాటం చెడకుండా, తన మంచితనం పోగొట్టుకోకుండా ఆయన్ని అడ్డు పెట్టుకునేది. భగవంతుడు ఆయనకి కాస్త గంభీరమైన రూపమే ఇచ్చాడు. అసలే కాస్త ఎత్తైన మనిషి, దానికి తోడు బాగా తాగుడు అలవాటు అవడంతో మరింత లావయ్యి బూరిబొగ్గలతో గండుపిల్లిలా మారాడు. ఇందిరమ్మ చాలా తెలివిగలది. ఆయన బంధువుల్ని ఆప్యాయంగా చూసి వాళ్ళల్లో మంచి పేరు తెచ్చుకుంది. బాలాజీ తండ్రి దేశ స్వతంత్రం కోసం పోరాటం జరుగుతున్న దినాల్లో ఒకసారి మీటింగ్ చూడటానికి వెళ్ళి అక్కడ జరిగిన లాఠీ చార్జీలో దెబ్బలు తిని జైలుకు వెళ్ళాడు. ఇందిరమ్మ మామగారి పేరిట తామ్రపత్రం వచ్చేలా చేసింది. చనిపోయిన ఆయన పేరుకి మరింత ప్రచారం తెచ్చి తన కుటుంబానికి ఒక గుర్తింపు ఏర్పరిచి రాజకీయాల్లోకి దిగింది. కానీ బాలాజీరావుకి ఇది ఇష్టం లేదు. మామగారు గొప్ప దేశభక్తుడని ఇందిరమ్మ అంటుంటే బంధువులు ముఖం చాటు చేసుకుని నవ్వుకుంటుంటే ఆయనకు చాలా బాధగా ఉండేది. భార్యను వారించాలని చూశాడు, కానీ ఆవిడ ఎప్పట్లాగే భర్త ఇష్టాన్ని లక్ష్య పెట్టలేదు. ఇందిరమ్మ భర్త గదిలో అడుగు పెట్టేసరికి ఆయన గుర్రపు పందాలను గురించి పుస్తకాలు తిరగేస్తున్నాడు. ఆవిడ వచ్చి ఆయనకెదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుని స్వర్ణ ఉదయం తొందరపడి రిపోర్టర్స్కి పెళ్లి విషయం చెప్పేసిన వైనమంతా వివరించింది. పుస్తకం తిరగేస్తూనే ఆయన అదంతా శ్రద్ధగా విన్నాడు. నీకు ఇష్టం లేని పనులు జరుగుతున్నప్పుడు గుర్తుకు వస్తాడన్నమాట ఈ ఇంట్లో నీ మొగుడనేవాడు ఒకడున్నాడని. మీ దెప్పుళ్ళు తర్వాత, ఇప్పుడు కాదు. అయినా మిమ్మల్ని నేను మాత్రం ఎప్పుడు కాదన్నాను? మీ గుర్ర పందాలకి, తాగుడికి, పార్టీలకి అడిగినప్పుడల్లా డబ్బిస్తూనే ఉన్నానుగా. అవి నాకు అసలు ఎందుకు అలవాటైనాయి? తిని కూర్చోలేక. నేను ఆ మాట అంటే మీకు కోపం. నేను ఈ రాజకీయాల్లోకి దిగడం ఇష్టం లేదు అంటారు, అంతేగా? మీరే కాదులేండి, ఏ మొగుడైనా ఇంతే. భార్య కాస్త తెలివిగలదైతే తమకేదో చిన్నతనం జరిగినట్టుగా భావించి విలవిల్లాడతారు. ఇది లోకంలో ఉన్న రివాజే. అయినా ఇందులో మీరు అంతగా బాధపడాల్సింది మాత్రం ఏముంది? నేనేమైనా కాని పని చేస్తున్నానా? మీ వంశానికి పేరు తెస్తున్నాను. చచ్చిపోయిన మీ నాన్నగారి పేరుకు మరింత గౌరవం తెస్తున్నాను. నేను పాలిటిక్స్లోకి ఎందుకు దిక్కకూడదు? ఆడవాళ్ళు వంటింట్లో కుంపటి విసురుకుంటూ కూర్చునే రోజులు అవి కాదులే. ఏదైనా పదవిలో ఉంటే చుట్టూ నలుగురు చేరి నీకే విసురుతారు వింజామర్లు, వ్యంగ్యంగా అన్నాడు. మీరేమైనా అనండి, ఇందులో మనం పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. మీ నాన్నగారి పేరు మూలంగా మనకు గుర్తింపు ఉంది. మనల్ని ఉత్సాహపరిచి సాయం చేస్తామంటున్న బంధువర్గం ఉంది. మనం కాస్త సామర్థ్యంగా పరిస్థితుల్ని వాళ్ళని ఉపయోగించుకోవాలి. కానీ ఉన్నారు. ఆయన చేతిలో పుస్తకం మంచం మీద గిరాటు కొట్టి చర్రున లేచి కూర్చున్నాడు. ఉన్నారే, చాలామంది ఉన్నారు. వాళ్ళని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? ఒక్కసారి తీరిక ఆలోచించుకుని చూడు, నీకే తెలుస్తుంది. నీకు ప్రతిష్ట ఉందనే బోడి గొప్పల కోసం నువ్వు సొంత డబ్బుకు లంచాలు పెట్టి అడిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు. ఇందిరమ్మ మంచిది అనిపించుకోవాలనే తపనలో వాళ్ళ పిల్లల కాలేజీ సీట్ల కోసం, అమ్మాయిల సంబంధాల కోసం, వాళ్ళకి హౌసింగ్ బోర్డుల్లో రావాల్సిన ఇళ్ల కోసం పక్షిలా తిరుగుతున్నావు. ఎందుకే ఈ డంబాచారం? ఎందుకు ఈ పనులన్నీ? నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడకపోతే ఏమైంది? ఎంత డబ్బు తగలబెట్టేస్తున్నావో తెలుసా? పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా ఉంది మన పది. బంగారం లాంటి ఇళ్ళు కట్టుకున్నాం, కానీ ఏం లాభం? ఏమైనా మనశ్శాంతి ఉందా? దాని మీద ఎన్ని అప్పులున్నాయి. ఇంటి నిండా ఎప్పుడు చూసినా సంతలా ఈ జనం ఎందుకు? వాళ్ళు మన మీద చూపిస్తున్న ప్రేమంతా నిజమేననుకుంటున్నావా? వాళ్ళ అవసరాలకు వచ్చి వెళుతున్నారు. నీ రాజకీయాల పిచ్చి మూలంగా స్వర్ణ సంపాదించిన డబ్బంతా నాశనం అయిపోతోంది. చిల్లుకుండలో నీళ్లు ఎన్నాళ్ళు నిలుస్తాయి? ఎప్పుడో ఒకసారి ఆ కుండ ఒట్టిపోక తప్పదు. అప్పుడు నువ్వు ఏడుస్తుంటే చూడటానికి నేను కూడా ఉండను. ఈ లోపలే సన్యాసం పుచ్చుకుని పోతాను. స్వర్ణ కిషోర్ని చేసుకుంటానని చెప్పేసిందంటున్నావా? చాలా మంచి పని చేసింది. దాని పెళ్ళి త్వరగా అయిపోతేనే నయం. తర్వాత మన కర్మ ఎట్లా బద్దలైనా పర్వాలేదు. ఆయన లేచి గదిలో అటూ ఇటూ తిరగసాగాడు. బాగుందండి మీ వరుస.
నేను చెప్పిన సంగతి ఏమిటి, మీరు విప్పిన పురాణం ఏమిటి? అందుకే మీతో ఏదైనా చెప్పాలంటే నాకు విసుగు అని చిరాకు పడింది. నిన్నట్టే విసిగించను గాని నన్నేం చేయమంటావో చెప్పు. స్వర్ణని పిలిచి కేకలు వేయండి. మీరు మందలిస్తే అది కాస్త ఆగుతుంది. ఏ విషయంలో? అబ్బబ్బా! ఆవిడ నుదురు కొట్టుకుంది. పెళ్లి విషయంలో నన్ను ఇప్పుడేగా చెప్పాను. నువ్వేగా ఆ కిషోర్ని వెంటేసుకుని మా అల్లుడు అంటూ అందరికీ చెప్పి అన్ని చోట్లకి తిప్పావు. మళ్ళీ ఇంతలోనే ఏమొచ్చింది? మీతో నేను వాగలేనండి. ఆ గొడవంతా మీకిప్పుడు చెప్పినా మీ బుర్రకి ఎక్కదు కానీ నేను చెప్పినట్టు చేయండి. అసలు ఏం చేశాడో చెప్పవే? ఆయన గయ్యమన్నాడు. ఏం చేశాడేమిటి? నాకు తెలియకుండా స్వర్ణ చేత అజంతా నాట్యమండలి అని ఒకటి తెరిపించాడా లేదా? ఆవిడ చెర్రుమంది. తెరిపించాడు. దానికి నేనేగా ప్రారంభోత్సవం చేసింది. చాలా గొప్ప పని చేశారు. పోనీ మీరైనా నాతో ఒక చిన్న మాట చెప్పారా? చెప్పడానికి నువ్వు ఇంట్లో ఉంటేగా. ఆ ఎలక్షన్ టూర్లో పడి కాకిలా తిరుగుతున్నావయ్యే. అయినా నాకేం తెలుసు? వాళ్ళిద్దరూ నిన్ను ఆశ్చర్యపరచాలని చెప్పవద్దంటే నిజమే కాబోలనుకున్నాను. అయినా నిన్ను స్టేజీ మీదకు కూడా పిలిచి దండ వేశారుగా. ఇంకెందుకు నీకు కోపం? చాలండి, దండల కోసం మొహవాచున్నాననుకున్నారా? నాకేం తెలుసు? కిషోర్ చేస్తున్న ఆ హడావిడి చూసి అదంతా అతను స్వంత ఖర్చు అనుకున్నాను. అతను చాలా తెలివిగలవాడు. డబ్బంతా స్వర్ణ చేత ఖర్చు చేయించి పేరు తనది పెట్టుకున్నాడు. మీరు ప్రారంభోత్సవం చేస్తే ఇక నేనేం మాట్లాడలేనని ఆ ఎత్తు వేశాడు. స్వర్ణ కూడా నాకు చెప్పకుండా 20,000 ఇచ్చేసింది. ఇంతకీ ఇప్పుడేమంటావు? నీకు చెప్పకుండా అది ఓపెన్ చేశారని ఈ పెళ్ళి వద్దంటావా? నా కర్మ, మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరేమిటండి? అది ఓపెన్ చేసి ఊరుకున్నాడా? ఊరు పేరు లేని వాళ్ళందరినీ పోగు చేసి అందులో మెంబర్స్ని చేస్తున్నాడు. వాళ్ళంతా డ్యాన్స్ ట్రూపట. వాళ్ళకి బట్టలుట నగలుట, వాళ్ళ బొందట. స్వర్ణ ఇచ్చిన ఆ డబ్బంతా నీళ్ళల్లా ఖర్చు పెట్టేస్తున్నాడు. స్వర్ణని బాగా తన మాటలతో లోబర్చుకున్నాడు. లేకపోతే స్వర్ణ మనకి తెలియకుండా మనకి చెప్పకుండా ఎప్పుడైనా ఒక్క చిన్న పనైనా చేసిందా? నీ కూతురు నువ్వు అనుకున్నంత తెలివి తక్కువదేం కాదులే. వాళ్ళేదో ఫారిన్ టూర్ వెళ్తున్నారుగా, దానికోసమేమో. అయితే మాత్రం మనకు మాట వరుసకైనా చెప్పాలా వద్దా? పెళ్ళి కాకముందే అట్లా చేస్తే ఇక పెళ్ళి అయితే మనల్ని కట్టుబట్టలతో బయట నుంచోబెడతాడేమో. అది పోనీండి, స్వర్ణ తెలుసో తెలియకో చేసిందని వదిలేద్దాం. ఈ పెళ్లి సంగతి ఏమిటి మరి? స్వర్ణని రిపోర్టర్స్ దగ్గర తొందరపడవద్దని నేను హెచ్చరించాను కూడా. అయినా నా మాట లక్ష్య పెట్టలేదు. ఇదంతా అతని ప్రోద్బలమే, అందులో సందేహం లేదు. స్వర్ణని పెళ్లి విషయంలో స్వర్ణ నిర్ణయం కంటే మన నిర్ణయానికి ఎక్కువ విలువ ఉందని అతను తెలుసుకునేలా చేయాలి. అదేదో నువ్వే చేయరాదు. మధ్యలో నన్ను ఇరికించడం దేనికి? ఈ చేతకాని మాటలు చూస్తేనే నాకు ఒళ్ళు మండేది. తండ్రిగా మీరు మందలిస్తే బాగుంటుందని అనుకున్నాను. నేను కేకలు వేయలేక కాదు. అసలు మీకు చెప్పడం, మీ వరకు రావడం నాదే తప్పు. మీ సామర్థ్యం ఏమిటో నాకు తెలీదా? ఈ ఎత్తిపొడుపు మాటలు ఆయనకి శవం ఎక్కించాయి. గుమ్మం దగ్గరకు వెళ్ళి స్వర్ణ ఇలారా అంటూ అరిచాడు. గదిలో మంచం మీద కూర్చుని అజంతా నాట్యమండలి ప్రారంభోత్సవం నాడు తీసిన ఫోటోలన్నీ ఆల్బంలో వరుసగా అంటిస్తూ వాటిని మధ్య మధ్యలో తదేకంగా చూస్తూ ఆ పనిలో మునిగిపోయిన స్వర్ణ తండ్రి పిలుపుకి ఉలిక్కిపడింది. ఆ అని పలికే లోపలే తండ్రి కంఠం ఉరిమినట్టుగా మరోసారి పిలవడంతో చేతిలో ఫోటోలు అక్కడ పారేసి పరిగెత్తుకొచ్చింది. ఏమిటి డాడీ? భయంగా అడిగింది. గదిలో కూర్చుని ఉన్న తల్లి ఆవిడ కాస్త దూరంలో కోపంగా నిలబడి తండ్రి. ఆ ఇద్దరిని చూడగానే ఏదో జరగరానిది జరిగినట్టుగా భావించింది. కూతుర్ని చూడగానే ఆయన ముఖంలో కోపం రెట్టింపైంది. ఇలారా కూర్చో. అక్కడ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. స్వర్ణ మెల్లగా అడుగులు వేసుకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చింది కానీ కూర్చోలేదు. స్వర్ణకి చిన్నప్పటి నుండి తండ్రి దగ్గర చనువు లేదు. తల్లి ఎప్పుడు స్వర్ణ దేనికైనా మారం చేస్తే అమ్మో నాన్న కేకలేస్తారు, అదిగో నాన్న వస్తారు అని భయం అలవాటు చేయడంతో అదే అలవాటైపోయింది. సాధారణంగా ఏ పార్టీలకో ఏ ఫంక్షన్స్కో ఇంటికి ఎవరైనా ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడో తప్ప తండ్రి కూతుళ్ళు ముఖాముఖి కలవరు. స్వర్ణని ముద్దుగా దగ్గరకు పిలిచే అలవాటు ఆయనకి ఎప్పుడూ లేదు. గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చోకుండా అణకువగా చూస్తూ నిలబడిన కూతుర్ని ఆయన తెచ్చిపెట్టుకున్న కోపంతో తీక్షణంగా చూశాడు.
నీకు అసలు నేనంటే గౌరవం ఉందా లేదా? అదేమిటి డాడీ? నోరు ముయ్. నీ తలతిక్క వాగుడంతా నా దగ్గర కాదు. కిషోర్ని పెళ్లి చేసుకుంటానని అన్నావటగా? నీ పెళ్ళి నీ ఇష్టమేననుకుంటున్నావా నీకు నువ్వు? ఫారిన్ నుంచి తిరిగి వచ్చే వరకు పెళ్ళి గిళ్ళి ఏం లేదు, తెలిసిందా? నీకు పెళ్ళి ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. అతి తెలివిగా ప్రవర్తించకు. స్వర్ణ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఏమిటండి ఆ మాటలు? ఇందిరమ్మ కంగారు పడింది. నువ్వు ముందు నోరు మూసుకో. ఇంట్లో వెధవ ఆడపెత్తనాలు ఎక్కువైపోయినాయి. పెళ్లి చేసుకుంటుందిట. పెళ్ళి అని ఆ రిపోర్టర్స్కి చెప్పే ముందు నువ్వు ఒక్క మాట నాకు చెప్పావా? మీ అమ్మకి మొగుడనేవాడున్నాడని ఎప్పుడూ గుర్తుండదు. నీకు కూడా తండ్రి అవసరం లేదన్నమాట. పో అవతలకి. ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకోసారి మళ్ళీ వేయకు. నువ్వు మహా గొప్ప డ్యాన్సర్నని విర్రవీగుతున్నట్టున్నావు. నాకు తిక్కరేగిందంటే అసలు ఆ డ్యాన్సే మానిపించేస్తాను, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోపో. స్వర్ణ కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటండి ఆ మాటలు? మీకు అసలు ఒంటి మీద తెలివుందా? స్వర్ణ వెళ్ళిపోగానే ఇందిరమ్మ చెర్రున లేచింది. నీ సోదేమిటి మళ్ళీ? కేకలేమన్నావు, కేకలేశాను. ఇంకేమిటి? ఏమిటా? నా కర్మ. ఆవిడ పళ్ళు బిగబట్టి అంది. స్వర్ణ కళ్ళ నీళ్లతో నైట్ గౌన్ ముడివేసుకుంటోంది. తండ్రి మాటలు స్వర్ణ మనసును చాలా గాయపరిచినాయి. స్వర్ణకి ఎప్పుడూ ఎవరి చేత విదిలింపులు తినే అలవాటు లేదు. ఇందిరమ్మగారు కూతురు గదిలోకి వచ్చింది. స్వర్ణ, నాన్నగారి మాటలకు బాధపడుతున్నావా తల్లి? స్వర్ణ కిటికీ వైపు తిరిగింది. ఆవిడ కూతురికి దగ్గరగా వచ్చింది. చూడమ్మా, నేను చెబుతూనే ఉన్నాను, నువ్వు తొందరపడిపోయావు. నాన్నగారికి చాలా కోపం వచ్చింది. అసలే ఆయన ఆ నాట్యమండలి ఖర్చులకి నువ్వు 20,000 మమ్మల్ని అడగకుండా ఇచ్చేసావని మండిపడుతున్నారు. అసలు దీనికి అంతటికీ కారకుడు ఆ కిషోర్. అతనైనా మాట మాత్రం చెప్పలేదు. ఇందులో కిషోర్ తప్పేమీ లేదు మమ్మీ. నేను నీకు చెప్పానని అనుకున్నాడు. మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు? స్వర్ణ మాట్లాడలేదు. దించిన తల ఎత్తలేదు. నేను ఒప్పుకోనేమోనని భయపడ్డావు, అంతేగా? నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు. నేను నిజంగానే ఒప్పుకునేదాన్ని కాను. 20,000 ఎంత కష్టపడితే వస్తాయి చెప్పు? నువ్వు ఫారిన్ వెళ్ళేందుకు నీకు ట్రూప్ కావాలి, నిజమే. నేను కాదనడం లేదు. కానీ దానికోసం ఇంత ఖర్చు దేనికి? ఇంత ఆర్భాటం ఎందుకు? నువ్వు ఫారిన్ వెళితే నీ డ్యాన్స్ ద్వారా నీకు పేరు రావాలి, కానీ నీ ట్రూప్లో మిగతా వారి మూలంగా కాదుగా. ఖర్చంతా నీది, కష్టం నీది, చివరికి పేరు వాళ్ళదవుతుంది. ఆ కోమల్ని మీ ట్రూప్లో ఎందుకు చేర్చుకున్నట్టు? దానికి ఎంత పొగరుందో నీకు తెలీదు? అది నీ గురించి ఎలా ఈర్ష్యగా దినప్రభ ఇంటర్వ్యూలో మాట్లాడిందో మర్చిపోయావా? ఈ ఫారిన్ టూర్ కోసం మంచి మాటలతో మళ్ళీ నీ దగ్గరకు చేరింది. అసలు ఈ గొడవంతా మనకెందుకమ్మా? నువ్వు నాన్నగారు కేకలేశారని మనసులో కాస్త కూడా కోపం పెట్టుకోవద్దు. ఆయన నీ మంచి ఆలోచించే అంటున్నారు. స్వర్ణకి హఠాత్తుగా అర్థమైంది, తను చేసిన ఈ పని అసలు తల్లికి నచ్చలేదు. అందుకే ఆయనకి చెప్పి కేకలు వేయించుంటుందని. వెంటనే వెనక్కు తిరిగింది. రోషంగా తల్లిని అడిగేయాలని అనిపించింది, కానీ తమాయించుకుంది. తల్లి అంటే ఉన్న గౌరవాభిమానాలు స్వర్ణని తొందరపడనీయలేదు. అందుకే తిరిగి కూడా మౌనంగా ఉండిపోయింది. ఇందిరమ్మ వెళ్ళబోయే ముందు అంది, చూడమ్మా, నీ సౌత్ టూర్కి వెంట నేను వస్తాను. అదేమిటి మమ్మీ, నీకు ఎలక్షన్ టూర్ ఉందిగా? క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఈ తిరుగుళ్లతో నాకు చాలా విసుగ్గా అలసటగా ఉంది. కొద్దిగా విశ్రాంతిగానైనా ఉంటుంది. స్వర్ణ మాట్లాడలేదు. ఈరోజు సాయంత్రమే కిషోర్ ఇంటి దగ్గరకు తీసుకొచ్చి దింపినప్పుడు కారులోంచి దిగబోతుంటే చేయి పట్టి ఆపి అన్నాడు, స్వర్ణ, ఇక్కడెక్కడా మనకు స్వతంత్రమే లేదు. మనం సౌత్ టూర్ వెళ్ళినప్పుడు హాయిగా స్వేచ్ఛగా ఉందాం. 20వ తేదీ ఎప్పుడొస్తుందా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాను. మధుర దేవాలయం నీకు చాలా ఇష్టమని అంటున్నావుగా. మనం వెళ్ళినప్పుడు ఆ దేవి ముందు నీ వేలికి ఉంగరం పెట్టేస్తాను. అదే మన పెళ్ళి అన్నాడు. తను తల ఊపింది. ఇందిరమ్మ ఆ విషయం మీద ఇక మాట్లాడేది ఏమీ లేనట్టుగా వెళ్ళిపోయింది. స్వర్ణొచ్చి మంచం మీద కూర్చుంది. మనసంతా ఎలాగో అయిపోయింది. సాయంత్రం నుంచి సంతోషంగా ఉన్న మనసు మీద తల్లి తండ్రి ఇద్దరూ ఈ మాటలతో చన్నీళ్లు గుమ్మరించేశారు. స్వర్ణ మంచం మీద నుంచి లేచింది. నైట్ గౌన్ లేసి సరిచేసుకుంటూ కొద్దిసేపు ఆలోచనగా గదిలో అటూ ఇటూ తిరగసాగింది. సౌత్ టూర్కి మమ్మీ వస్తుందట.
ఈ మాట వినగానే కిషోర్ ఎలా రియాక్ట్ అవుతాడో స్వర్ణ ఊహించలేనిదేం కాదు. అయినా ఇదేమిటి, తను కిషోర్ పెళ్లి చేసుకుంటామంటే ఎవరికీ సంతోషం కలగటం లేదేమిటి? సాయంత్రం ఆంటీ కూడా అంతే. తను చెప్పిన ఈ వార్త విని ఉత్సాహపడలేదు, ఉదాసీనంగా ఉండిపోయింది. ఈ పెద్దవాళ్ళంతా ఇంతేనేమో. ఆంటీ కూడా ముందుగా తనకు చెప్పలేదని కోపం వచ్చిందేమో. కిషోరు కింద స్నేహితులు ఎదురు చూస్తున్నారని త్వరగా రమ్మనమని తొందర చేయబట్టి వచ్చేయాల్సి వచ్చింది. లేకపోతే ఆంటీతో దెబ్బలాడేదే. నా పెళ్ళి నీకు ఇష్టం లేదా ఆంటీ అంటూ నిలదీసేది. స్వర్ణ ఆలోచనలు కిషోర్ వైపు మళ్ళినాయి. అతని మాటలు గుర్తుకు రాగానే స్వర్ణ ముఖం ప్రసన్నమైంది. కొద్దిసేపు అతనితో మాట్లాడితే గానీ ఉండలేనట్టుగా అనిపించింది. ఫోన్ దగ్గరగా వెళ్ళి రిసీవర్ తీసి నంబర్ డైల్ చేయసాగింది. ఫోన్ మోగుతోంది. 1-2 నిమిషాలైనాయి, కానీ ఎవ్వరూ తీయలేదు. ఫోను కిషోర్ పడుకునేటప్పుడు అతని రూమ్లోనే ఉంటుంది. స్వర్ణ తల తిప్పి టేబుల్ మీద ఉన్న గడియారం చూసింది. టైం కూడా ఎక్కువ కాలేదు. కిషోర్ ఇంట్లో లేడేమో. ఏ స్నేహితులనైనా కలిసి 2వ ఆట సినిమాకి వెళ్ళాడేమో. ఫోన్ పెట్టేద్దామా అనుకుంటుండగా ఇంతలో ఎవరో తీశారు. హలో, అవతల నుంచి కిషోర్ పలికాడు. కిషోర్, నేను. స్వర్ణ ఆనందంగా అంది. హలో స్వర్ణ, ఏమిటి విశేషం? ఆతృతగా అడిగాడు. ఏం లేదు, నీతో మాట్లాడాలని అనిపించింది, వెంటనే చేశాను. ఏం చేస్తున్నావు? నేనా? గాఢంగా నిద్రపోతున్నాను. ఫోన్ మోతకి మెలకు వచ్చింది. అంత అబద్ధం. నీ గొంతు నిద్రలోంచి లేచినట్టుగా లేదు. అతను పట్టుబడిన దొంగలా క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఆ వెంటనే బిగ్గరగా నవ్వాడు. నిజం సుమా, కనుక్కున్నావు. పుస్తకం చదువుతున్నాను. చేజ్ నావెల్. మంచి సస్పెన్స్లో ఉంది. రాంగ్ నంబర్ అయి ఉంటుందని తీయలేదు. నాకేం తెలుసు దేవిగారికి నా మీద దయగలిగిందని. ఇంతకీ సంగతేమిటి? స్వర్ణ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. అతను శ్రద్ధగా విన్నాడు. డోంట్ వర్రీ స్వర్ణ, మీ అమ్మా నాన్నలకు కోపం వస్తే వారిని చక్కగా సమాధానపరిచే పూచి నాది, సరేనా? నువ్వేం బాధపడకు. ఉదయం ప్రెస్ రిపోర్టర్లకు నువ్వు అలా చెప్పడం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఐ లవ్ యూ డియర్ అన్నాడు. ఆ మాటను అంత క్రితమే అతని నోటి నుంచి విని పరవశం పొందిన షీలాకి ఒళ్ళు మండింది. అతని జబ్బ మీద గట్టిగా గిల్లింది. అప్పా! అతను కెవ్వుమన్నాడు. ఏమిటి? స్వర్ణ కంగారు పడింది. ఏం లేదు, దోమో నల్లో చేతి మీద కుట్టింది. సరే స్వర్ణ, మనం ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు నిశ్చింతగా నిద్రపో. చూడు, ఎలాగో అలా మీ అమ్మ మనతో సౌత్ టూర్కు రాకుండా మాత్రం చూడు. ఎలా కిషోర్? అమ్మ చెప్పేసిన తర్వాత మనం వద్దు అంటే బాగుంటుందా? స్వర్ణ, నువ్వు మరీ పిరికిదానివి. నిన్ను చూస్తే ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. ఇదే అమెరికాలో అయితే. గుడ్ నైట్ కిషోర్, ఉదయం మాట్లాడుకుందాం. విష్ యూ వెరీ స్వీట్ డ్రీమ్స్. స్వర్ణ నవ్వుతూ అని ఫోన్ పెట్టేసింది. కిషోర్తో మాట్లాడిన తర్వాత స్వర్ణకు మనసంతా తేలికపడినట్టుగా హాయిగా ఉంది. కిషోరు కోపిష్టి కాదు, చాలా మంచివాడు. అందుకే తనని బాగా అర్థం చేసుకోగలిగాడు అనుకోసాగింది. తల్లి తనతో సౌత్ టూర్ రావడం స్వర్ణకు కూడా అంత ఇష్టంగా అనిపించడం లేదు. కానీ ఆ ఇష్టం తల్లితో చెప్పే ధైర్యం లేదు. ఒట్టి గారాబ్మే కానీ నాకు కాస్త కూడా స్వతంత్రం లేదు అనుకున్న స్వర్ణకి మొట్టమొదటిసారిగా కోపం లాంటిది రాసాగింది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాయణ గారు. ఇంతటితో ఈ నవలలోని 6వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.